సాగర్, నర్మదా ఇద్దరూ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటారు. ఇక నర్మద బైక్ దిగగానే చాలా ఫాస్ట్‌గా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారిని చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇక వేదవతితో మాట్లాడుతూ ఉన్న భాగ్యం అయితే వీళ్ళని చూసి నర్మదా దగ్గరికి వచ్చి, "మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరొక్కరే లేరనుకున్నాం. మీరు కూడా వచ్చారు కదా! చాలా సంతోషంగా ఉంది" అని నర్మదాతో అంటూ ఉంటుంది. అప్పుడు నర్మదా అయితే, "మేము రావాలని అనుకోలేదు పిన్ని. కానీ రావాల్సి వచ్చింది" అని ఆ నర్మద అనేసరికి, నర్మద అంత డౌట్‌ఫుల్‌గా మాట్లాడేసరికి ఎందుకో భాగ్యంకి అనిపిస్తూ ఉంటుంది. "అవును పిన్ని, ఏది చుట్టూ చూస్తున్నా బాబాయ్ ఎక్కడ కనిపించట్లేదు. బాబాయ్ ఎక్కడున్నారు?" అని అడుగుతూ ఉంటుంది. నర్మద నర్మద అడిగేసరికి వేదవతి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. "అవునమ్మా, బాబాయ్ ఉండాలి కదా! ఇక్కడే ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడు?" అనేసి ఇక భాగ్యం అనేసరికి, "అవునా పిన్ని, ఒకసారి పిలవండి మాట్లాడాలి" అని అంటూ ఉంటుంది. ఏవండి ఏవండి అని భాగ్యం పిలుస్తూ ఉంటుంది. తర్వాత ఏదో గుర్తుకు వచ్చిన దానిలా ఇక మరొక పక్క వల్లి వాళ్ళ నాన్నయితే వీళ్ళకి తెలిసిపోయిందని పరుగున ఇంటికి రావాలని భాగ్యంకి చెప్పాలనేసి వస్తూ ఉంటాడు. ఆయాసపడుతూ ఉంటాడు పరిగెత్తుతూ. ఇక భాగ్యం అయితే వాళ్ళ ఆయన్ని పిలుస్తూ, "అయ్యో రామా, మర్చిపోయాను. ఆయన బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్లారు కదా!" అనేసి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు నర్మద అయితే, "అవునా, బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్ళాడా? సరే అయితే వీడియో కాల్ అయినా చేసి మాట్లాడించండి పిన్ని" అనేసి తన హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న మొబైల్ తీసి భాగ్యంకి అయితే ఇస్తూ ఉంటుంది. వేదవతి కూడా, "అవును, వీడియో కాల్ అయినా చేయండి" అని చెప్పి వేదవతి కూడా అనడంతో ఇక నర్మ భాగ్యం అయితే ఏమీ చేయలేక అలాగే చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ చెల్లి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. భాగ్యం ఇక ఫోన్ తీసుకొని ముందుకు వెళ్ళి కాల్ చేస్తూ ఉంటుంది. ఏం చేయాలి? వీళ్ళకి అనుమానం వచ్చిందా ఏంటి? సడన్‌గా వీడియో కాల్ చేయమంటున్నారు ఏంటి? వీడియో కాల్ చేస్తే మా బండారం బయట పడిపోతుంది. ఇప్పుడు ఇతను ఎక్కడ చచ్చాడో ఏంటో అనేసి మనసులో అనుకుంటూ మొబైల్ పట్టుకొని ఆలోచిస్తుంటే నర్మద అన్న భాగ్యంనే చూస్తూ ఉంటుంది.